కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు ఎన్నికల సిబ్బంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గడువు దాటిన తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం, బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల ప్రచార సమయంలో దాడులు చేసుకున్న ఘటనలు నమోదైనందున అవి పునరావృతం కాకుండా ఉండటానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మంది మీద బైండోవర్ కేసులు నమోదయ్యాయి. పలువురిని హౌస్ అరెస్ట్లో ఉంచినట్లు సమాచారం. ఈ 2 చోట్ల 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, టీడీపీ తరపున పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిద్దరూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ 2 పార్టీల తరపున మంత్రులు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పులివెందులలో వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కడపకు తరలించినట్లు సమాచారం. అరెస్టును నిరసిస్తూ అవినాష్ రెడ్డి కొద్దిసేపు ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే వేంపల్లెలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు రావడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారని, లోపలి వైపు గడియ వేసుకుని ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య హేమంత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలను ఎవరిని పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన ఇంటి చుట్టూ 100 నుంచి 150 మంది బయటి వ్యక్తులు మోహరించి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పలుచోట్ల బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజల విజయం కాదని, పోలీసుల విజయమే అని పలువురు పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.